ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సంజీవని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండండి. మరి జ్యోతిష బలంలో మాత్రం ఏ పని చేసినా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మూల నక్షత్రం వారు మాత్రం సరస్వతి నక్షత్రంలో పుట్టినవారు, మూల నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం సరస్వతి దేవతని ఆరాధన చేయటం, అలాగే మాత్రం వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయటం, విష్ణు విష్ణు బ్రహ్మని ముగ్గురిని కలిపి పూజ చేయటం, అలాగే పార్వతీమాత, లక్ష్మీదేవత, సరస్వతి దేవత ముగ్గురిని పూజ చేయటం, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా పూజ చేయటం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శని బలం మంచిగా లేదండి. చతుర్థ స్థానంలో శని ఉంది. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, ఆరోగ్య భంగం ఉంటుంది. చతుర్థ స్థానంలో శని ఉన్న వారికి రుణ చిక్కులు తప్పవు. రెండవది ఆరోగ్యం మీద ఇబ్బందులు తప్పవు. మూడవదిలో గృహంలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. నాలుగవది మాత్రం వీరి జాతకంలో నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి శుభకరమైన యోగం ఉన్నదండి. ఈ పూర్వాషాఢ నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం శుక్రవారం చాలా వరకు మంచిది. అలాగే మూల నక్షత్రం వారికి గురువారం చాలా వరకు మంచిది, సోమవారం చాలా వరకు మంచిది. కానీ మాత్రం మూల నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారు లక్ష్మీదేవత ఆరాధన, విష్ణు లక్ష్మీదేవత ఆరాధన పూజ చేయడం చాలా వరకు మంచిది. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం స్నేహితుల్ని మాత్రం దూరం చేసుకోవడం చాలా వరకు మంచిదండి. దూరం చేసుకోవడం అంటే జీవితాంతం కాదు, కొన్నాళ్ళు వాళ్ళతో పాటు మాత్రం దూరంగా ఉండటం మంచిది. వారి మిమ్మల్ని మంచి చేయాలనుకున్నా మాత్రం చెడు జరిగే అవకాశం ఉంటుందండి. వారు ఎంత ప్రాణమిత్రులు కావచ్చు, బాల్యమిత్రులు కావచ్చు, చాలా వరకు మీరు గృహంలో చెప్పుకోలేని విషయాలు తల్లికైనా, తండ్రికైనా, భార్యకైనా, అన్నదమ్ములకైనా ఏ విషయాలు ఎవరు చెప్పుకోరు, కానీ స్నేహితుల్ని చెప్పుకుంటారు. అందుకని భగవంతుడు అలా పెట్టిండు స్నేహబంధం. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు నడుస్తున్న గడియ ప్రకారం స్నేహితుల్ని దూరం పెట్టుకోవడం, కొద్దిగా దూరం ఉండటం చాలా వరకు మంచిది. ఇంటి ముందర మాత్రం బలిగుమ్మడికాయని మాత్రం పలగొట్టి మాత్రం పసుపు కుంకుమ వేసి పూజ చేయటం చాలా వరకు మంచిదండి. అది మాత్రం సద్బ్రాహ్మణులతో చేయించడం చాలా వరకు మంచిది. రెండవది మాత్రం బూడిద గుమ్మడికాయ, దిష్టి గుమ్మడికాయ ఇంటి ముందర కట్టడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. కొందరికి సొంత ఇండ్లు ఉండవచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. వారితో విచారించి నిదానంగా చేస్తే చాలా వరకు మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారి వ్యాపారస్తుల్లో మాత్రం సరిసమాన యోగ బలం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం వారు ఏ రంగంలో ఉన్నా సరే ఇబ్బందులు తప్పవండి. ఇది విని చూసి ఆచరించే వారికి ధనుస్సు రాశి వారికి సర్వ శుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.